ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి అరవింద్ గారు, అరవింద్ గారు ఒక్క నిమిషం. ఒకసారి బీజేపీ నేత వస్తానండి, మళ్ళీ సుజాత గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్యామ్ సుందర్ గారు బీజేపీ, శ్యామ్ సుందర్ గారు ఉన్నారా? శ్యామ్ సుందర్ గారు విన్నారు కదా, బీఆర్ఎస్ నేతలు చెప్పింది ఏంటంటే మీరు గతంలో ఏ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేశారు కేంద్రం నుంచి, అదేవిధంగా సత్యం గారు చెప్పింది కావచ్చు, అదేవిధంగా సుజాత గారు అంటే బద్ధ శత్రువుగా ఉన్నారు, మీరు ఏ రకంగా సహకరిస్తారు, ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా ఏ రకంగా కేంద్రం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది నిధులు ఇవ్వకుండా అని. సో ఈ తెలంగాణకు కూడా తప్పదా అలాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో? వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, వినపడుతుందా? నేను మాట్లాడేది వినపడుతుందా? మధ్యలో బ్రేక్ అయింది, ఇప్పుడు వినపడుతుంది. ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏదైతుందో అక్కడ నిధులు ఇవ్వకుండా అక్కడున్న గవర్నర్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రాలను ఇబ్బంది పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బందులు తప్పవా కేంద్రం నుంచి, నిధులు వచ్చే అవకాశం ఉంది కదా? ఒకటండి, ఇక్కడ విషయం ఎట్లుంటుంది అంటే ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ సమాఖ్య దేశంలో కూడా నిధులు రాష్ట్రాల మధ్య, రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో విభజన అనేది స్పష్టంగా ఉంది, నిధుల విభజన అనేది. రెండవ విషయం ఏంటంటే టిఆర్ఎస్ మిత్రుడు చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్తున్నారు అది ఏంటంటేనంటే యాక్చువల్ గా ఫెయిల్యూర్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్, అటర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకనంటే నిధులు లేకుండానే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసారు ఆర్థికంగా ప్రతి విషయంలో. మొన్న ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చెప్పినట్టుగా మనం చూసాం, ప్రాజెక్టులు డిజైన్ చేయాల్సింది ఇంజనీర్లు. ఎల్ఎన్టీ తీసుకున్నప్పుడు ఎల్ఎన్టీ ఇంజనీర్లు డిజైన్ చేయాలా, కానీ కేసీఆర్ డిజైన్ చేయమన్నారు, ఆయన చెప్పినట్టు వినాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నష్టం జరిగిందంటే అది కేసీఆర్ బాధ్యత అని చెప్పి స్పష్టంగా చెప్పినట్టుగా మనం విన్నాము. రెండో విషయం, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు గ్రామ సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీని కూడా డూప్లికేట్ చేసి దోచేసుకున్నటువంటి చరిత్రహీనమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇలాంటివి చేసి కాళేశ్వరంకు డిపిఆర్ ఇవ్వకుండా కేంద్రానికి, కాళేశ్వరంకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఇస్తారు? మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని బదనాం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పేశారు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున. ఏవైతే రాష్ట్రాల్లో లేవో ఆ రాష్ట్రాలకు ప్రయారిటీ ఇచ్చారు. రెండో విషయం, మెడికల్ కాలేజీల విషయంలో కూడా వీళ్ళు స్పష్టమైనటువంటి కేంద్ర నిబంధనలు పాటించలేదని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తమ కింద తప్పులు పెట్టుకొని కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. అందుకే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ పోయి కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలంతా అమాయకులు కాదు, వీళ్ళు ఏదో డబ్బా టీవీ ఛానళ్లు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని దుష్ప్రచారం చేసినంత మాత్రాన నమ్మేందుకు. ఇక కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉందో, ఒక్క నిమిషం అండి శ్యామ్ సుందర్ గారు, ఇప్పుడు ఒక ప్రధాని దగ్గర భేటీ అయిన తర్వాత, శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం ఉండండి, ప్రధాని దగ్గర భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకసారి డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ లైవ్ చూద్దాం.